అండ్ మీ మూవీస్‌లో సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. ఏంటి మీకు మ్యూజిక్ మీద ఏమైనా టచ్ ఉందా? ఏంటసలు ఇంత కేర్ ఎలా తీసుకుంటారు? ఓకే. టైటిల్ అన్నారు, స్టోరీ అన్నారు అండ్ మ్యూజిక్ కూడా. మ్యూజిక్ అంటే ఇష్టం. నేనెవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. నన్ను నరేష్ గూడా అడిగాడు మ్యూజిక్ నేర్చుకున్నారా? నేనెవరి దగ్గర మ్యూజిక్ గట్రా ఏం నేర్చుకోలేదు గానీ, మ్యూజిక్ వింటాను నేను. నాకు దాదాపు ఒక 15 ఇయర్స్ ఏజ్ నుంచే నేను మ్యూజిక్ అంటే నాకు ఆహ్, వింటాం. అంటే అంతకుముందు వినేవాడిని కాదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రవి అని. వాడు నన్ను ఒకసారి 'ఊహలు గుసగుసలాడే' అనే పాట పాడుతూ, "ఈ పాట నీకు తెలుసారా?" అని అడిగాడు. 'బందిపోటు' సినిమాలో ఎన్టీ రామారావు గారి పాటది. అంటే వాడు పాత పాటలు బాగా వినేవాడు. విని వాడు పాడేవాడు. పాడి ఒకరోజు అంటే తెలీదన్నాడు. అనంగానే వాడు తెలీదన్నాను. అరే! ఒక పాట అడిగితే నేను తెలీదన్నాను అన్నది నాకు పడిపోయింది మనసులో. ఆహ్, అని అప్పుడే నేను ఫస్ట్ అసలు 'ఊహలు గుసగుసలాడే' అనే పాట దేంట్లో? అసలు ఏంటి 'బందిపోటు' అనే సినిమాలో ఎన్టీ రామారావు గారి పాట అని ఆ క్యాసెట్ కొని, ఆ పాట నేర్చుకొని వాడి ముందు పాడాను. ఈ పాట నాకు కూడా తెలుసురా అన్నట్టుగా. అక్కడి నుంచి అసలు వాడి కన్నా ఎక్కువ పాటలు నాకు తెలియాలన్నది నా బుర్రలో పడిపోయింది. మేబీ నేను పాత పాటలు కూడా చాలా విన్నా నేను. కొన్ని వేల పాటలు, పాత పాటలు అదే పనిగా ఇప్పుడు కూడా వింటాను. బహుశా ఆ అలవాటు వాడి వాడి మాట నుంచి వచ్చిందేమో. అక్కడి నుంచే ఆ మ్యూజిక్ ఇంట్రెస్ట్. అంతకుముందు పాటలు సినిమాలో చూసేవాడిని, మర్చిపోయేవాడిని అంతే దట్స్ ఇట్. బట్ వాడన్న ఆ మాటకి నేను పాటలు నేర్చుకోవడం మొదలెట్టాను. ఎక్కువ వినటం మొదలెట్టాను. ఎలాంటి పాటలు నస్తాయి మీకు? నాకు మెలోడీ చాలా ఇష్టం. ఫోక్ ఇష్టపడతాను. హుహు. ఫోక్ మంచి సినిమా చూపిస్తా మామ అట్లాంటి పాటలు మజా రావాలి నాకు పాట. అలాగే హాయిగా 'ఇళయరాజా' సాంగ్స్. 'చక్రవర్తి' గారి మెలోడీస్ చాలా ఉన్నాయి. 'చక్రవర్తి' గారు అనంగానే అందరూ మాస్ పాటలనుకుంటారు. ఆయన అద్భుతమైన మెలోడీస్ ఉన్నాయి. అయి వింటుంటాను.